మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలు 144 సెక్షన్ అంటే ఏంటి? ఆ సెక్షన్ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ లాయర్ నాగేంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు 144 సెక్షన్ అంటే ఏంటి? అదే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సార్? సెక్షన్ 144 అనేది జనరల్గా అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం మా లీగల్ టెర్మినాలజీలో. అన్లాఫుల్ అసెంబ్లీ విత్ డెడ్లీ వెపన్స్ అంటే గొడ్డళ్ళు, కర్రలు, సోడా సీసాలు, రాళ్ళు, ఇంకా ఏదైనా కానీ ఒక ప్రదేశంలో నలుగురికి మించి గుమిగూడి విసురుకోవటం, కర్రలతో కానీ రాళ్ళతో కానీ కొట్టుకోవటం, దీన్ని సెక్షన్ 144 కింద అన్వయించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక రెండు గ్రూపుల మధ్య తగాదాలు, ఒక ఊర్లో, ఒక బహిరంగ ప్రదేశంలో ఒక అనుకోని సంఘటనలు జరగటం, దాని మీద ఈ జనాలంతా ఒకసారి గుమిగొట్టడం, లేదా రెండు రాజకీయ పక్షాలు ఎదురుపడినప్పుడు వాదులాటల్లో ఒకరి మీద ఒకరు అప్పుడు జరగటం, లేదా రెండు కుల వ్యవస్థల్లో ఒకరి మీద ఒకరు మాటలు విసురుకోవటం, ఆ మాటలు చేతల దాకా రావటం. ఉదాహరణకి ఓ రోడ్డు అవతల వేరే ఎక్స్ అనే ఒక కులం, రోడ్డు యువతల వై అనే ఒక ఎక్స్ అనే కులం, ఆ రోడ్డు మీద ఏదో ఒక కుక్కో పిల్ల యువతల నుంచి అవతలకో, అవతల నుంచి యువతలకో రావడంతో ఆ చిన్న విషయాన్ని పెద్దదైపోతుంది. అక్కడ ఏముండదు, ఒక కుక్కో పిల్ల వీళ్ళు వీధిలోంచి ఆ వీధిలోంచి, ఆ వీధిలోంచి ఈ వీధిలోకి రావడం, అది ఒక పెద్ద సమస్య కింద మారి రెండు వర్గాలు కూడా ఒకరికొకరు దాడి చేసుకుంటారు. ఆ దాడి చేసుకోవడాన్ని మన ఇండియన్ పీనల్ కోడ్లో 144 సెక్షన్ కింద అన్వయించడం జరిగింది. అన్లాఫుల్ అసెంబ్లీ అంటే నువ్వు న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా కూడా అందరూ ఒక దగ్గర గుమిగూడి కొట్టుకోవటం, వెపన్స్తో దాడి చేసుకోవటం. వెపన్ అంటే ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మారణాయుధాలు కాదు, ఉన్న వాటిని యూజ్ చేసుకోవటం, కర్రలు, మన ఐరన్ రాళ్ళు లేదా బాటిల్స్, వీటిని ఇసురుకోవటం, వాటితో దాడి చేసుకోవటం. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఇటువంటి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఏ వర్గానికి ఆ వర్గాన్ని తీసుకొని ఆర్డీఓ గారి ముందు కానీ తహసీల్దార్ గారి ముందు కానీ వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. బైండ్ ఓవర్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే వాళ్ళ మీద అప్పుడు ఇండివిజువల్ కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇండివిజువల్ కేసెస్ ఏంటి, మళ్ళీ గ్రూప్ ఏంటని అడగచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక 10 మంది మీద, అటో 10 మంది మీద, ఇటో 10 మంది మీద తీసుకుని వెళ్ళి తహసీల్దార్ దగ్గర వాళ్ళని బైండ్ ఓవర్ చేపిస్తారు. ఏమని బైండ్ ఓవర్ చేపిస్తారంటే ఈ సెక్షన్ 144లో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు ఈ ప్రధానంగా చిన్న చిన్న గొడవలు చేశారు, కాబట్టి ఈ బహిరంగ ప్రదేశంలో ఇంకా మీదట ఏదైనా కానీ గొడవలు జరగకూడదని నిషేధాజ్ఞలు తహసీల్దార్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఊర్లో 144 సెక్షన్ ఉంది, ఎవరు కూడా తిరగకూడదు, ఒకరినొకరు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఇండివిజువల్గా తిరగచ్చు, ఎవరి కాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఒక దగ్గర కూర్చోవటం, మీటింగులు పెట్టడం, అంటే ఆ నిషేధాజ్ఞలు ఉన్నంత కాలం కూడా సెక్షన్ 144లో నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. నిషేధాజ్ఞలు జారీ చేయడం అంటే అదేదో పెద్ద ప్రాబ్లం అయినట్టు కాదు. ఈ మానసిక స్థితిగతులు అవగతమైనంత వరకు, అంటే ఒకరి మీద ఒకరు గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ గొడవలు మళ్ళీ సమస్య పోయేంత వరకు కూడా ఊర్లో పోలీసులు ఏం చేస్తారంటే పికెట్ పెట్టుకొని గొడవలు లేకుండా నలుగురికి మించి కూర్చోకుండా కాపలా కట్టడం. దీని ఉత్తర్వులు ఎవరు ఇవ్వాలంటే తహసీల్దార్ ఇవ్వాలి. తహసీల్దార్ గారు ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ఆ ఏరియా వరకు కూడా నిషేధాజ్ఞలు జారీ చేసి ఆ 144 సెక్షన్ని అమలుపరుస్తారు. ఆ 144 సెక్షన్ అమలులో ఉన్నంతకాలం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. అంటే ఉదాహరణకి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు సార్ అని అడగచ్చు మీరు. బహిరంగంగా మీటింగ్లు పెట్టకూడదు 144 సెక్షన్ ఉత్తర్వులు ఉన్నంత వరకు. అలాగే ఏదైనా ఒక వర్గానికి ఇంకో వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నట్లయితే అది ముందస్తు అనుమతి తీసుకొని చేయాలి. కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి.
పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఏదైనా చావులు, దినాలు, వాటికి ఇవి ఎగ్జామ్టెడ్ ఈ 144 సెక్షన్ అనేది. మిగతా ఏదైనా చేసుకోవాలంటే నువ్వు దగ్గరలో ఉన్న ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత నీ కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. 144 ఉత్తర్వులు తీసేసిన తర్వాత మళ్ళీ యథాలాపంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే సెక్షన్ 144 అనేది ప్రజలు ఒకే చోట నలుగురికి మించి గుమిగూడుకు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే దాని మీద ప్రభుత్వం కట్టడి చేసే అధికారం ఉంటుంది. దానికి ప్రధాన భూమిక బాధ్యత వహించేది తహసీల్దార్. ఆయన నిషేధాజ్ఞల్లోనే ఈ 144 సెక్షన్ని అమలుపరచడం జరుగుతుంది. సార్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో 144 సెక్షన్ 1 month 2 months కూడా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? అంటే ఆ ఏరియాలో జరిగే ఇన్సిడెంట్లు తీసుకొని దాని మీద 144 సెక్షన్ పెడతాం జరుగుతుంది. ఉదాహరణకి ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్లు అయిన తర్వాత, లేదా ఏదైనా ఊర్లో దేవర కొలుపులు, ఒక్కొక్కసారి చిన్న చిన్న దేవర కొలుపులోనే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. అది ఎంత దాకా వెళ్తుందంటే వాళ్ళు ఒక ఊరు ఇంకో ఊరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంటాయి. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఈ పోలీసులు అవి సమస్య పోయేంత వరకు కూడా 2-3 నెలలు పెడతాం జరుగుతుంది. కానీ అది ఎక్కడో రేర్ కేసెస్ కింద ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది సార్ అది? ఇట్లాంటివి జరగడం ఏంటంటే కొంచెం మన రాయలసీమ ఏరియాలో జరుగుతాయి, అలాగే కొన్ని తెలంగాణ ఏరియాలో జరిగాయి, బీహార్లో జరిగాయి. 3 నెలలకు పైన కూడా నిషేధాజ్ఞలు ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటివి ఎక్కడ వస్తాయంటే ఎలక్షన్ టైంలో జరుగుతాయి. ఎలక్షన్కి ముందు ఉంటాయి, ఎలక్షన్ తర్వాత ఉంటాయి. ఈ నిషేధాజ్ఞలు ఉండటం కారణం ఏంటంటే 4-5 కలిసి ఒక చోట గుమిగూడు కూర్చొని అనవసరమైన డిస్కషన్ చేసి దాని మీదట లేనిపోని గొడవలను పెంచుతారనే ఉద్దేశంతో ఈ సెక్షన్ 144ని అమలుని చేయడం జరుగుతుంది పోలీసుల ద్వారా. సార్ ఫ్యూచర్లో ఏమన్నా సవరణ చేయొచ్చా సార్ 144 సెక్షన్? సెక్షన్ 144 సవరణ అనేది ఎప్పుడూ ఉండదు. కారణం ఏంటంటే అది సభ్య సమాజంలో జరిగేటటువంటి ఒక రుగ్మతని మాపడం అనేది కష్టదాయకమైన పని. అది ఎలా పోవాలి? ఒకరి వల్ల పోయేది కాదు. అది చాలా టైం. అది ఒక గ్రూప్, ఒక సొసైటీ, ఒక రిలీజియస్ అన్నీ వస్తాయి అందులో. సో అటువంటి వాటిని మనం సమర్పించటం, ఈ సెక్షన్ 144ని పోగొడతాం అనేది అది అయ్యేది పని కాదు, అసందర్భం. అది ఏమవుతుందంటే అది మనలో రావాలి మార్పు, ప్రతి స్టూడెంట్లోనే రావాలి, ప్రతి ఇండివిజువల్లోనే రావాలి. మనం లేనిపోని ప్రసంగాలు చేయకూడదు, రచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు ఫస్ట్. రెండోది ఒకరి మీద ఎప్పుడు అపనిందలు మోపకూడదు, లేనిపోని రూమర్స్ సృష్టించకూడదు. సెక్షన్ 144కి మూల కారకాలు ఇవన్నీ రూమర్సే. ఈ రూమర్స్ ఏమవుతాయంటే అవి స్ప్రెడ్ అయి పెద్ద అయిపోతాయి. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడకూడదు, రాజకీయం చేయకూడదు, కుల వ్యవస్థలో ఎటువంటి పట్టింపులు చేసుకోకూడదు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే స్టూడెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారో, వాటి మీద అవగాహన ఉంటుందో, ఆటోమేటిక్గా సెక్షన్ 144 అవసరం రాదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ మన వాళ్ళే వీటన్నిటికీ మూలకారకులు అవుతున్నారు. అందువల్ల ఏంటంటే సెక్షన్ 144 పెట్టే అవకాశం మనం తెచ్చుకోకూడదు సాధ్యమైనంత వరకు కూడా. తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఉత్తర మనం వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.